హాయ్ అండి, మీరు చూస్తుంది గంపల్ సాగర్ యూట్యూబ్ ఛానల్ 999. ఈరోజు మేమైతే హోలీ రోజు రేకులు వేస్తాను. రేకులు అయితే హోలీ రోజు అయితే వేయలే. హోలీ రోజు అయితే రేకులు రాలే, ఎందుకంటే షాప్స్ బంద్ ఉండే. తెల్లారైతే మేము రేకులు అయితే వేసినాం. పొద్దున్న అచ్చుడుతున్న రేకుల పని మీద ఉండట్లనే మేము వీడియో తీయలేకపోయినా. ఆడ కూర్చున్నాడు శ్రీనివాస్. ఇక కొత్త మనం ఉన్న నుంచి రాలే కదా సామాన్, ఆయన ప్లేస్ నేను వచ్చింది అన్నట్టు. రేకులు అయితే పడ్డాయి కాబట్టి ఇక కొంచెం ఫ్రీ అయినా. ఈ తర్వాత అటు బొద్దు కట్టాలి. ఇంతవరకు అయితే అయిపోయింది. అటు మొత్తం పొడుగు ఒక బొద్దు కట్టాలి, అటు సైడ్కి కట్టాలి. లాస్ట్ రేపు సెడి ఎత్తాను ఒక పైప్ అయితే వేయాలని చెప్పింది, ఎందుకంటే లాంగ్ ఉన్నది. ఒక పైపు తక్కువ పడ్డది, ఆ పైపు కూడా వేసేయమని చెప్పేసిన. ఆ పైపు అయితే కొడతాను. ఆ పైప్ వేస్తేనే కొంచెం సేఫ్ సైడ్ అలవలే ఇంట్లో ఎక్కినా కానీ పడకుంటుంటారు అన్నట్టు. కింద అన్ని బందోబస్తు వేసినా, ఒక్క పైప్ కాడ ఎందుకని చెప్పి ఇంకో పైప్ కూడా తెప్పించినాం. అది వేసిన తర్వాత బొద్దు అయితే కట్టేస్తాం. బొద్దు కట్టిన తర్వాత కిటికీలు కూడా పెట్టేది ఉన్నది. కిటికీ అయితే వాళ్ళ పెద్ద కిటికీ పెట్టాలి కదా. మనోడు అటు వాళ్ళకి కొడతాను, నీరు వాళ్ళకి కొడతాను. రెండు కిటికీలు పెట్టాలి. రేకులు అయితే కంప్లీట్ చేసినాం. కిటికీలు పెట్టాం. ఇవాళ వెబ్బీ వర్క్ నడుతుంది. సాయంత్రం దావత్ ఉంటుంది, చూడండి. కంపల్సరీ యూట్యూబ్ ఛానల్ 999. ఈ కిటికీ మొత్తం బలకొట్టినాకైతే చూపిస్తాను. ఇది వాళ్ళ కొట్టాలి, అలా పైకి ఎక్కిపోతుంది కదా. ఇప్పుడు రేకుల కింద అయితే చూడండి, పైకి ఎక్కిన కదండి. పైకి ఎక్కినప్పుడు అయితే పైన ఉండదు కాబట్టి ఆ వీడియో తీసిన కాబట్టి ఇప్పుడు కిందికి వచ్చినాక పైపులు ఇట్లా సెట్ చేసినాం. రేకులు అయితే మొత్తానికి అయితే వేసిన. కింద వరుస మొత్తం చూడండి, మొత్తానికి అయితే ఎట్లుందో వీడియో. ఇక మొత్తానికి అయితే సెట్ చేసేసినామని ఇప్పుడు మనం రెండు కిటికీలు అయితే పెట్టాలి. ఆ రెండు కిటికీలు ఏంటంటే ఇప్పుడు పలగొట్టేది ఇక్కడ ఉన్న ఆ వెనక రూమ్లో కూడా పలగొట్టేది ఉన్నది. ఆ ఎండ బాగుంది కాబట్టి మనం కిందికి అయితే దిగినాం. ఒక ½ అన్ అవర్ తర్వాత అయితే పైకి ఎక్కి మనం ఎండ తగ్గినాకైతే బోలోట్లు వేయాలి, బొద్దు కట్టాలి. ఇవన్నీ అయితే వర్క్స్ ఉన్నాయి. అందుకే ఇప్పుడు కొంచెం ఎండ ఉన్నది కాబట్టి నీరు తగ్గాలని మనమైతే కిందికి అయితే వచ్చినాం. ఎందుకంటే ఇది వలగొట్టాలి, అది వలగొట్టాలి, కొంచెం హెవీ వర్క్ ఉంది కింద. పలగొట్టేసినాక వీడియో సలీం భాయ్. కిటికీ అయితే వాళ్ళకు కొట్టాడు సలీం భాయ్. కిటికీ పొక్కలకి వెళ్ళి హాయ్. కిటికీ పెట్టినాక దూకుతాం. చెమటలు కారదాని బ్రైట్నెస్ తక్కువ చేసి. ఇంకో పెద్దవాడి సీట్ ఉన్నాడు. కిటికీ సెట్ చేసినప్పుడు అయినా తీస్తాడు చూడండి. ఎట్లా వేస్తుంది సప్పల్తాను పోటు ఓడతాడు. అక్కడ జీవితం ఉంటుంది. కొట్టుకోండి, జనపల్లి పండుగ కొట్టింది కదా, కొట్టుకోండి. ఇక గ్రూపులకు వీడియో సాయంత్రం ఎవరిగా సాయంత్రం నేను చూస్తారు చూసిన మనం లేరాగా నీకు చూస్తారు. మన చిన్న ఏం చేసిండు ఓకే ఫ్రెండ్స్. ఇక రేకులు అయితే మొత్తం వేసిన చూసిన. ఆ కిటికీ అయితే వాళ్ళ పెట్టినాక బ్రైట్నెస్ తక్కువ చేసిన. ఇక చెమటలు కారుతాన్నాయి, అయినా ఆగేది లేదు, ఇంకేది లేదు. చూసాం మొత్తం చేసినాక చూపిద్దాం. కరెక్ట్ ఇస్తాన్న అదొక మాదిరిగా అయింది కిటికీ. గిట్లా కేవర్లా కనబడుతుంది. స్టైలా నీకు పనికి వచ్చినావా, స్టైల్ ఇవ్వడానికి వచ్చినావా? పడుగా ఆనే ఉన్నది. ఇవి అందరి మంచిగా ఇది ఇక్కడికి లాస్టా ఏది ఇదా? ఇది ఇదిలేనా? అదే అనుకో కింద పార్టీ ఇద్దాం. ఇద్దావా మరి ఇది ఇంత ఒక వరుస ఇస్తే ఇక కిటికీ పెడితే ఇంకా పైకి పోవాలి. కెమెరామ్యాన్ బొద్దు కట్టా బొద్దు కట్టే చూపి. ఆ బొద్దు కట్టాలి కదా పొద్దున బాయ్ చూపెట్టినావా? బాయ్ చూపించిన అలా వారేసావు చెల్లికి ఇట్లా
ఇలాగానే ఇస్తాను చేతుకు మామూలు తీయాలి కానీ ఊరా తీస్తారు హాయ్ చెప్తలేరు ఇద్దరు హాయ్ చెప్తలేరు అది ముఖం కనబడతలేదు కదా లోపల లేడా బయటకు వచ్చి కుదురుతుంది మనది తీయద్దా మరి ఇంకోది రాబో హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ ఇంకో కిటికీ ఇది కొడుతున్నాడు తీసిన వస్తున్నాడు చూసిలేగా ఇప్పుడు ఆడ గిటికి ఈడ గిటికి నన్ను చూపించవు నన్ను చూపిస్తలేడా మొత్తం వీడియోలు తీసుకుంటూనే ఉంటాను ఆడ గిటికి ఈడ గిటికి అయినాక పైకి బొద్దు ఎక్కినాక పైన బొద్దు కట్టేది కూడా చూపిస్తాం మన సీన్ పరిచయం చెప్పు ఆయన మా సీన్ కొత్తగా వచ్చిండు మనకి వీడియో యూట్యూబ్ కట్టారా అండ్ ఇప్పుడైతే కిటికీ మొత్తం పెట్టేస్తాను ఇప్పటిదాకా మా సలీమన్న వీడియో అయితే రీసెంట్గా మొత్తం మా సలీమన్న నా కెమెరామ్యాన్ నాకు ఎవ్వరు లేరు మావాడికి చెప్తాను కాబట్టి మావాడికి ఇస్తాను ఈ ఒక గద్ద కొట్టించి ఇదైతే ఎక్కిస్తాం నువ్వు రాట్లా బయటికి రా నువ్వు లోపలికి వెళ్ళి వీడియో నాకు పిక్చర్ వేస్తారు పెట్టేది చూపించాలని చెప్పిన కిటికీ అయితే పెట్టాను చూడు అట్లా ఉండు నువ్వు ఇంకో కొట్టమన్నా అంత సరిపోదా బయట బయట దీనికి రా సరే సరే పెట్టినా కూడా పెట్టినాక ఇది గీడు కొడితే ఈ కూర తింటామన్న అంటే కొట్టే తప్పకుండా తీసినాక మళ్ళా నువ్వు అట్లనే ఉంటాడు భయ్ వేసుకుంటా అన్ని కడిగి అట్లనే తీరాలి ఇద్దరే ఉండదు ఇటు వస్తాను ఇదే అదా మనం చెప్పి మాట్లాడతాం ఎడి దాకా వచ్చింది లేదు చెప్పు ఇటు హాయ్ అన్న హాయ్ వాళ్ళకే పని నీకే పని చెప్ప దెబ్బలు పట్టిండు ఇప్పుడు మనవాడు మామూలు మాస్క్ తీయమన్నా రాదు మరి మాస్క్ తీయమంటే మంచిగా ఉంటాడు మాస్క్ ఇప్పుడు ఎందుకంటే చేపించుడే నువ్వు పోతా
కిటికీ అయితే ఎక్కించినాం. మాకైతే ఇప్పుడైతే థమ్స్అప్ను మిక్చరు అది సమోసా ఇవైతే పట్టుకొచ్చింది. ఎందుకంటే ఇంటి వాళ్ళ కొడుకు బర్త్డే అన్నట్టు. మాకు వర్క్ వాళ్ళు చేయించుకుంటారు, వాళ్ళ కొడుకు బర్త్డే అన్నట్టు. మాకైతే ఎండ కొడుతుంది కానీ ఒక థమ్స్అప్ను అదేంటి జిలేబీ అవి ఒకటి తీసుకొచ్చి పెట్టిళ్ళు. మాకు ఫస్ట్ టైం అట్లా పెట్టడం, అందుకే హ్యాపీగా కూర్చొని అయితే అక్కడ తినుకుంటూ ఉన్నాం. కిటికీలు ప్యాక్ చేసినాం. కిటికీలు ప్యాక్ అయితే అయిపోయినాయి. ఈ కిటికీ అయిపోయింది, అక్కడ ఆ కిటికీ కూడా ప్యాక్ చేసినాం. ఇద్దరితో వర్క్ అయితే అయిపోయింది. నేను వర్క్ చేసుకుంటే అయితే వీడియో తీయలేను కాబట్టి కొంచెం వీడియో తీసిన. అప్పటి వరకు అయితే ఇక కూల్ అయిపోయింది. పని అయితే దిగినాం. సామాన్లు అయితే అడుగుతారు. కంపల్సరిగా 999 యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అన్నా ఓకే గైస్, ఈ వీడియోకి అయితే లైక్లు కొట్టాను. ఎందుకంటే అప్పుడు చూసి చెమటలు రాగా ఎంత ఇబ్బంది అవుతుంది, మస్తు ఇబ్బంది పడకుండా కూడా మేము మీకోసం వీడియో తీస్తాను. కంపల్సరిగా 999 యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కథం రేపటి వీడియోలో కలుద్దాం. బాయ్.